చంద్రబాబు గారి వద్ద చాలా నేర్చుకున్న పవన్ కళ్యాణ్ను తన నాయకుడిగా చెప్పుకుంటున్న ఉండి ఎమ్మెల్యే సనాతన ధర్మం గురించి మాట్లాడటం ప్రారంభించారు. ఉండి ఎమ్మెల్యే ఎవరో తెలుసు కదా, శ్రీమాన్ రఘురామకృష్ణంరాజు గారు. సనాతనం అంటే ఎటర్నల్, శాశ్వతం, పురాతనం అనే అర్థాలను ఆయన చెప్తాడు. కృష్ణ చంద్రబాబు గారి వద్ద చాలా నేర్చుకున్న పవన్ కళ్యాణ్ను తన నాయకుడిగా చెప్పుకుంటున్న ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణంరాజు గారు సనాతన ధర్మం గురించి మాట్లాడటం ప్రారంభించారు. సనాతనం అంటే ఎటర్నల్ అని, శాశ్వతం అని, పురాతనం అనే అర్థాలను ఆయన చెప్తున్నారు. అంటే వికీపీడియా అర్థాలు ఇవి. క్రైస్తవ మతం యేసుక్రీస్తుతో పుట్టిందని, మహమ్మద్ ప్రవక్తతోనే ఇస్లాం మతం పుట్టిందని, సనాతన మతానికి 10,000 సంవత్సరాల చరిత్ర ఉన్నదని రాజుగారి ఉవాచ. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ ఉపన్యాసాలు ప్రారంభించడంతో జన సైనికుల ఏమిటి సనాతన ధర్మం అని ప్రశ్నిస్తున్నారంటూ రాజుగారు అంటున్నారు. వారికి సనాతన ధర్మం గురించి వివరించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. మనం అందరం గుర్తించాల్సింది ఏమిటంటే, క్రైస్తవ మతం, ఇస్లాం మతం రాకముందే ప్రపంచమంతటా భిన్న సమూహాలు భిన్న సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, విశ్వాసాలను కలిగి ఉండేవారు. గాలిలో నుంచి క్రైస్తవ మతం, ఇస్లాం మతం పుట్టలేదు. అవి ఒక వ్యక్తి సృష్టి కానే కాదు. అయితే భారతీయులు వేదాలు మనుషులు సృష్టించినవి కావని, అపౌరుషేయాలని విశ్వసిస్తారు. వాటిలో అలౌకిక సర్వకాలీన విషయాలు, ఆలోచనలు అనేకం ఉన్నాయి. కానీ వాటిలోనే కొన్ని లౌకిక విషయాలు కూడా ఉన్నాయి. ఆ లౌకిక విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం అంత రిలవెంట్గా ఉండదు, చాలామందికి నచ్చకపోవచ్చు. అప్పుడప్పుడు వేద మతం, అప్పుడప్పుడు హిందూ మతం, ఇప్పుడిప్పుడు సనాతన మతం అనే మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ధర్మాలను, సత్యాన్ని ఏ పేరుతో పిలిచినా వాటిని గౌరవించాల్సిందే. భగవంతుడు ఒక్కడే, విప్రదా బహుదా వదంతి అంటారు కదా, విప్రులు అనేక పేర్లతో పిలుస్తుంటారు అని కదా మన పెద్దలు మనకు చెప్తుంటారు. అలాగే ఒక మంచి హిందువుకు, మంచి ముస్లింకు, మంచి క్రిస్టియన్కు ఎప్పుడూ తగబులు ఉండవు. వచ్చిన సమస్యల్లో విద్వేషం రెచ్చగొట్టే వారితోనే. అటువంటి వారు అన్ని మతాల్లోనూ ఉన్నారు. ఈ సందర్భంగా గాంధీజీ ఏం చెప్పారో మనం గుర్తు చేసుకోవడం సమంజసంగా ఉంటుంది. నేను హిందువుగానే ఉంటాను. అయితే నేను ఎప్పుడూ నా కిటికీ తలుపులు, గుమ్మం తలుపులు తెరిచే ఉంచుతాను. అన్ని వైపుల నుంచి వచ్చే గాలులు, ఆలోచనలను నేను ఆస్వాదిస్తాను. అయితే నేను హిందువుగానే ఉంటానని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు భారతీయుల్లో చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. మతాంతీకరణ గురించి వస్తున్న ప్రచారాన్ని జనాభా లెక్కలు కానీ, ఇతర గణాంకాలు కానీ సమర్థించటం లేదు. ఇప్పుడు ఈ సనాతన ధర్మం, ఇతర ధర్మాల పేరుతోటి జరుగుతున్న ప్రచారం ఏంటంటే, మీ ఇంటి తలుపులు, కిటికీ తలుపులు మూసేసుకోండి, బయట కాళ్ళు లోపలికి రానివ్వద్దని అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మేబీ ఐఎమ్ రాంగ్. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ హ్యాపీ. ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నాలుగా వాటిని చూడాలి. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడటం కూడా విడ్డూరంగా ఉంది. ఐఆమ్ ఎన్ అన్అపాలజెటిక్ సనాతని అని ఆయన బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అయితే ఈ తిరుపతిలో స్టేజీ మీద బల్ల లేకపోవటం వల్ల ఆయన ఉపన్యాసం చెప్పే దాని మీదే పెట్టి ఇలా గుద్దారు. మరి దేనికో ఆయన గుద్ది చెప్పారు. కళ్యాణ ఏ మతం పాటించినా ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే ఆయన తన ఆలోచన ధోరణి, భావజాలం మార్చుకున్నప్పుడల్లా మనలను కూడా మారాలంటేనే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఉత్తరాదిన తన రాజకీయ ప్రాబల్యాన్ని కోల్పోతున్న మతశక్తులు బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వంటివి దక్షిణాదిన బలంగా విస్తరించాలని చూస్తున్నాయి. మొదట్లో స్వాములను ప్రయోగించారు, కానీ పని జరగలేదు. తర్వాత ఐపీఎస్ అధికారులను రాజీనామా చేయించి మరీ రాజకీయాల్లోకి దింపారు, అది కూడా పని జరగలేదు. చివరకు ఈవీఎంలను నమ్ముకొని ఆంధ్రప్రదేశ్లో తిష్ట వేశారు. అయితే అధికారాన్ని స్థిరపరచుకోవాలంటే జనంలోకి మత విద్వేషాన్ని తీసుకువెళ్ళాలని వారు నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తున్నది. మత విద్వేషం అందామా, మత విభజన అందామా? మత విభజన అనడం బెటర్. 2019 నుంచి 2024 వరకు అనేక మార్లు మత కార్డును ప్రయోగించారు. వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరత్వానికి గురి చేయాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. 2020 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కలిసి ఈవీఎంల ద్వారా ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకోగలిగారు.
అది అలా ఉంచితే వేద మతం, హిందూ మతం, సనాతన ధర్మం గురించి మాట్లాడేవారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, ఆయన అనుచరులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన గజేంద్ర గడ్కర్ ఇచ్చిన ఒక తీర్పులో హిందూ మతం గురించి ఏమన్నారో తెలుసుకోవడం ఉచితంగా ఉంటుంది. ఆయన చాలా కాలం క్రితం. నేను ఆయన మాటలను యథాతథంగా అనువదించి మీ ముందు ఉంచుతున్నాను. హిందూ మతం గురించి మనం ఆలోచించినప్పుడు దానిని నిర్వచించడం బహు కష్టం, దానిని వర్ణించడం కూడా కష్టమే. ప్రపంచంలోని ఇతర మతాల మాదిరిగా హిందూ మతంలో ఒకే దైవాన్ని ఆరాధించే పద్ధతి లేదు. హిందూ మతం ఏకైక ప్రవక్త గురించి ప్రస్తావించదు. దానికి ఒకే రకం మూస సిద్ధాంతం లేదు. అది ఏకైక తాత్విక భావనకు లోబడదు. హిందూ మతం ఒకే రకం కర్మకాండను అనుసరించదు. అందువల్ల మతం గురించి చేసే ఇరుకు ఆలోచనల్లో హిందూ మతం ఎమడదు. అందువల్లే హిందూ మతం ఒక జీవన విధానంగా మనం భావించవచ్చు, అంతకంటే ఎక్కువేమీ లేదు అని ఆయన చెప్పారు. ఇంకేమన్నారు చూద్దాం. భారతీయ సమాజంలో సాధువులు మత సంస్కరణవాదులు చేసిన బోధనలు చాలా విలువైనవి. వారందరూ కర్మకాండను వ్యతిరేకించారు. హిందూ మతంలో పూజారి వర్గం ఆధిపత్యాన్ని సాధువులు, సంస్కర్తలు వ్యతిరేకించారు. పూజారి వర్గం ఆధిపత్యంలో ఉన్న సంస్కృత భాషలో కాకుండా ఆయా ప్రాంతాల్లో సామాన్య ప్రజలు మాట్లాడుకునే భాషల్లో వారు తమ బోధనలు వినిపించారు. ఈ మాటలు గజేంద్ర గడ్కర్ గారి తీర్పు నుంచి యథాతథంగా అనువదించి మీ ముందు ఉంచాను. తాము అన్అపాలజెటిక్ సనాతనీస్ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎవరి ఉచ్చులో పడకుండా స్వతంత్రంగా ఆలోచించడం నేర్చుకోవాలి. తను తమిళంలోనూ, తెలుగులోనూ, హిందీలోనూ, ఇంగ్లీషులోనూ మాట్లాడినంత మాత్రాన ఆయా భాషా సమూహాలు ఆయన చెప్పే సనాతన ధర్మానికి జేజేలు పలకరు. దక్షిణాది సమూహాల సాంస్కృతిక సామాజిక వికాసంలో ఒక తిరుక్కురల్ ఉన్నారు, ఒక వేమన ఉన్నారు, ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు, ఒక నారాయణ గురువు ఉన్నారు, వీరశైవం ఉంది, వీర వైష్ణవం ఉంది. వీరిని ఆకర్షించాలంటే ప్రజలకు కలిపి ఉంచే జీవన సూత్రాన్ని అభివృద్ధి చేయాలి. సనాతన ధర్మంలో అటువంటి సూత్రం ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పగలుగుతారు. అలా చెప్పగలిగితే నాతో సహా అందరూ సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని గుర్తిస్తారు. సామాన్య ప్రజలను గుర్తించని, వారి భాషను గౌరవించని, వారి పేదరికాన్ని, వేషాన్ని వెకిలిగా విమర్శించే ఎవరి వెంట ప్రజలు నడవరు. దక్షిణాది ప్రజలపై సనాతన ధర్మాన్ని రుద్దటం, అందుకు లడ్డూ వివాదాన్ని ఆసరాగా తీసుకోవటం, మతభావనలు రెచ్చగొట్టడం చివరకు ఒక మరటు ప్రయోగంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. తమిళనాడులో విఫలమైంది, హైదరాబాద్ పాత బస్తీలో విఫలమైంది అటువంటి ప్రయోగం. మొత్తం దక్షిణాది అంతా ఈ సనాతని ప్రయోగం విజయవంతం అవుతుందా? ఏమో, గుర్రం ఎగరనూ వచ్చు.